బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు. తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు. టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడి సూచన మేరకు తిరిగి 3:36 గంటలకు టెండర్ బాక్స్ సీల్ తెరచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్లీ బాక్స్ సీల్ చేశారు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి టెండర్ వచ్చే విధంగా 60 కోట్ల విలువ చేసే టెండర్ పైన 25% ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది. టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీ ముందు పెడుతున్నాను. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సంబంధించిన టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిండ్రు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతుందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిల్లో 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిల్లో, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిల్లో, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి.